మూవింగ్ ఆన్, పోలీసులను చంద్రబాబు ప్రైవేట్ సైన్యంలా వాడుతున్నారని మండిపడ్డారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. లోకేష్ రెడ్ బుక్, చంద్రబాబు ప్రైవేట్ సైన్యం కలిసి ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని ఆరోపించారు. జర్నలిస్ట్ కేవీఆర్ పైనే కాకుండా ఆయన భార్యపై కూడా కేసులు పెట్టారంటే ఈ వ్యవస్థను ఎంతగా దిగజార్చారో స్పష్టమవుతోందని మండిపడ్డారు. అలాగే యూట్యూబర్ రావణ్ పవన్ కళ్యాణ్ మాటల్లో ప్రస్తావిస్తే ఆయనపై కేసులు వేస్తూ చివరికి దేశద్రోహం కేసు కూడా పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ వేధింపు చర్యలపై రాచమల్లుతో మా ప్రతినిధి శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో జర్నలిస్టులు యూట్యూబర్ల మీద కేసులు పెట్టడం, వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పడం, అదేవిధంగా ఉగ్రవాద చట్టాలు కూడా పెట్టి వాళ్ళని వేధిస్తున్నటువంటి పరిస్థితి అనేటువంటి ఆరోపణలు మిన్నంటుతున్నాయి. పోలీసులని ఇష్టారాజ్యంగా ఈ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది అనేటువంటి ఆరోపణలు ఉన్నాయి. మన దగ్గర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. చెప్పండి సార్, ఇప్పుడు రావణ్ అరెస్ట్ కానీ మీరు చూసారు, అతని మీద ఉపా చట్టం కూడా పెట్టారు. కేవీఆర్ జర్నలిస్టు, తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, అతని భార్య మీద కూడా ఈరోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి. ఎలా తీసుకుంటారు వీటన్నిటి? ఏం జరుగుతుంది అసలు రాష్ట్రం? ఈ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇంత దుర్మార్గమైన చర్యలు మునుపెన్నడూ లేవు. అన్ని విషయాలను క్రోడీకరణ తీసుకున్న తర్వాత ఒక్క మాటలో చెప్పాలంటే ఈ రాష్ట్రం వదిలి వలసన్న పోవాలా, లేదంటే ఈ నల్ల బ్రిటిష్ వారి దగ్గర నుంచి మళ్ళీ మాకు స్వతంత్రం ఇప్పించడానికి మళ్ళీ గాంధీ పుడతాడా, లేకపోతే ఆ గాంధీ తాతలాగా జగన్మోహన్ రెడ్డి ఆ రోల్ పాత్ర చేస్తాడో నాకు తెలియదు. కానీ ఒక గాంధీ అయితే పుట్టాల్సిన అవసరం ఉంది, ఓ సత్యాగ్రహం అయితే చేయాల్సిన అవసరం ఉంది. నేనైతే ఆహ్వానిస్తాను మా ప్రియతమ నాయకుడిని. ఈనాటి రాజకీయాలను మీరు నిశ్చితంగా పరిశీలిస్తూ ఉన్నారు నాయక. ఆనాడు గాంధీ మహాత్ముడు బ్రిటిషుల నుంచి మాకు స్వతంత్రం ఇప్పించేదానికి ఏ విధంగా చేసినాడో ఈ రాష్ట్రంలోని ఈ నల్ల పాలకుల నుంచి, నల్ల బ్రిటిష్ వారి వైపు నుంచి ఈ రాష్ట్రానికి స్వతంత్రం ఇప్పించేదానికి మీరందరి పాత్ర పోషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందని చెప్పి నేను భావిస్తాను. ఎందుకంటే ప్రభుత్వాన్ని ప్రజలు ఏర్పాటు చేసుకునేది, ఆ ప్రభుత్వము ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం, స్వతంత్రత కోసం పనిచేయాలి. ప్రభుత్వం ఇచ్చిన డబ్బులతో, వాళ్ళు కట్టే ట్యాక్సులతో బ్రతికి విధి నిర్వహణ చేసే పోలీసులు ప్రజల యొక్క స్వేచ్ఛ కోసం పనిచేయాలి. ఇక్కడ పాలకులేమో రాక్షసులైనారు, పోలీసులేమో గుమస్తాలైనారు ఆ రాక్షసులకు. ఇక ప్రజలకు స్వేచ్ఛ ఎక్కడుంది? అందుకే ప్రశ్నించే గొంతును మూసేస్తున్నారు. అది రావణ్ కావచ్చు, అంతకుముందు కొమ్మినేని కావచ్చు, సాక్షి ధనంజయ్ కావచ్చు, నిన్న కేవీఆర్ కావచ్చు, నేడు రావణ్ కావచ్చు. ఎంతమందిని? ఒకరా, ఇద్దరా, ముగ్గురా? మీ యొక్క అఘాయిత్యాలకు, మీ నియంతపు పోకడలకు హద్దు ఆపు లేకుండా పోయింది. చివరకు మీరు కేవీఆర్ అనే ఒక చిన్న జర్నలిస్ట్ యూట్యూబర్ ఛానల్ నడుపుకునే వ్యక్తిని మిమ్మల్ని ప్రశ్నిస్తానడని, లోకేష్ బాబు యొక్క రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ప్రశ్నిస్తానడని చెప్పి అర్ధరాత్రి పూట కాపు కాసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఆయన నిక్కర్ వేసుకుంటే నిక్కర్తో బలవంతంగా లాక్కొని వస్తూ ఉంటే, వాళ్ళ భార్య అడ్డపడితే కూడా భార్యను పోలీసులు బలవంతంగా జబ్బబట్టుకొని లాగేస్తే ఎంత అన్యాయము! అతను చేసిన, కేవీఆర్ చేసిన తప్పేంది? ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం సరైనది కాదు, ప్రజలకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి సరళమైన భాషతో, సరసమైన భాషతోనే చెప్పినాడు. అది మీకు జీర్ణం కాలే. అంతకంటే దుర్మార్గము, నన్ను బాధ కలిగించిన అంశం ఏంటంటే, కేవీఆర్ భార్య చాలా పాపం మానసిక వేదనతో వేడుస్తూ బంగపోతే ఆమెను తోసేయడమే కాకుండా ఆమె మీద కేసు పెట్టినారు. మళ్ళా కేవీఆర్ భార్య మీద కూడా కేసు పెట్టినారు. కేవీఆర్ని తీసుకుపోయి కొట్టి హింసించినారు. నిన్న రావణ్ను తీసుకుపోయి ప్రశ్నించినందుకు ఏం లే, రావణ్ చేసినది ఒకటే. పవన్ కళ్యాణ్ ఎలక్షన్ల కంటే ముందు సుగాలి ప్రీతి కేసు ఏ విధంగా చెప్పినాడో, ఊగి 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 తల ఇట్టని అట్టని ఎంటికలని నాటకాలు ఆడి నేను వచ్చిందే రాజకీయాల కోసం, సుగాలి ప్రీతి కోసం వచ్చిన మొట్టమొదటి కేసు అదని చెప్పినావు కాబట్టి, అది బుద్ధు నువ్వు అటబండి ఎక్కించినావు కాబట్టి, లొంగిపోయినావు కాబట్టి పవర్కు రావణ్ ప్రశ్నిస్తున్నాడు. ప్రశ్నించిన గొంతును నువ్వు మూగబోయేదాని కోసం అని చెప్పి తప్పుడు కేసు పెట్టినావు. తప్పుడు కేసుకు బెయిల్ ఇస్తే 4 కేసులు పెట్టినావు. 4 కేసులు బెయిల్ ఇస్తే 5వ కేసు రాజద్రోహం కేసు పెట్టినావు. ఆయన మావోయిస్టులకు మద్దతంట, హెడ్మాకు శ్రద్ధాంజలి ఘటించినాడంట, మావోయిస్టులలో చేరమని చెప్పి ఈ రాష్ట్రంలో యువతను ప్రేరేపిస్తానని చెప్పి రాజద్రోహం కేసు పెట్టినారంటే మీ దుమ్ దగల మీరు యాడికి చెడిపోయినారు, మీరు ఎంత దిగజారిపోయినారు? పోలీసు వ్యవస్థ మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసి ఇట్లాంటి కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది తప్ప పాలన మాత్రం గాడి తప్పిందనేది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు చెప్తున్నారు. కెమెరామెన్ రాముతో శ్రీనివాస్, సాక్షి న్యూస్, పులివెందుల నుంచి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.